హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత వ్లాగ్స్కి సుస్వాగతం అండి. నేను ఈరోజు పచ్చి చేపల పులుసు పెడుతున్నాను. చేపలు రవ్వులండి, రవ్వుల నేను పులుసు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చేపల కూరను రకరకాలుగా వండొచ్చండి. చేపల పులుసు, చేపల ఎగురు, చేపల ఫ్రై, ఇట్లా మనకు ఎవరికైతే ఏది ఇష్టమో ఆ రకంగా వండుకుంటాము. ఇప్పుడైతే నేను చేపల పులుసు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు కేజీ పావు ఫిష్కి నేను ఇంత చింతపండుని అయితే నానబెడుతున్నాను. చింతపండుని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టాలి. తర్వాత ఒక బాండీ స్టవ్ పైన పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసి దోరగా వేయించాలి. వీటిని వేయించుకున్నాక కాసేపు పక్కకు పెట్టుకొని చల్లార్చుకుందాము. నా చిన్నప్పుడు మా అమ్మ చేపల కూర వండితే మెంతులు, జీలకర్ర, ధనియాలతో పాటు ఉల్లిగడ్డ పొట్టు తీయకుండానే పొయ్యి పైన కాల్చేవాళ్ళు. కాల్చాక చేప మసాలా నూరుకునేవాళ్ళు. ఇప్పుడైతే నేను ఒక వెడల్పటి బాండీని స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేశాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పట్టింది. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేశాను. ఆనియన్స్ వేగే వరకు చల్లార్చుకున్న మసాలా దినుసులను అయితే ఇప్పుడు మనము పౌడర్ చేసుకుందాము. వీటిని పౌడర్ చేసుకున్నాక పక్కకు తీసి 10 నుంచి 15 వెల్లుల్లిని జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టి ఆనియన్స్ వేగిపోయాక 4 మిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 మినిట్స్ దాకా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఫ్లేమ్ను లో టు మీడియంలో పెట్టుకోవాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుతుంది. తర్వాత 2 మీడియం సైజు టొమాటోస్ని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి మిక్సీకి వేసుకొని పేస్ట్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక టొమాటో పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. టొమాటో పేస్ట్ 4 to 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. టొమాటో పేస్ట్ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బల పేస్ట్ వేయాలి. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న చేపల మసాలా కూడా వేయాలి. ఇవన్నీ కలిసిపోయేలా మొత్తము కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం అంతా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు నానబెట్టుకున్న చింతపండు యొక్క నీళ్లు పోయాలి. 2 గ్లాస్ వాటర్ కూడా పోయాలి. వాటర్ పోసి ఒకసారి కలుపుకొని ఒకసారి పులుసును రుచి చూడాలి. ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు సరిపోయింది, కానీ చింతపండు పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ అయితే నేను వేసుకున్నాను. మీకు సరిపోతే మీరు వేసుకోవడం అవసరం లేదు. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఉంచాలి. ఈ పులుసు మరుగుతుండగా నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో వేస్తున్నాను. చేప ముక్కల్ని పులుసులో వేశాక గరిటెతో కలుపుకోకూడదండి, ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇలా పులుసులోకి మునిగేదాకా గరిటెతో కొంచెము అలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని మూత పెట్టి 10 to 12 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 12 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఒకసారి మూత తీసి ఇలా కర్రీని ఒకసారి కదుపుకోవాలి. గరిటెతో కలిపితే చేప ముక్కలన్నీ విరిగిపోతాయి, అందుకే ఇలా కర్రీని కదుపుతున్నాను. పులుసు మరుగుతూ ఉంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. తర్వాత శుభ్రంగా కడిగిన కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంతేనండి చేపల పులుసు. నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను. ఇక వడ్డించుకోవడమే తరువాయి.
ఓకే ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందైతే నా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.